మై ఛానల్ బీబీ టాక్స్ బై రాజ్. సో ఈరోజు ఈ వీక్ అంతా మన పేరెంట్స్ వచ్చేది వీక్ కాబట్టి కొంచెం ఎమోషన్స్ నడుస్తుంది, ఫన్నీగా కొన్ని నడుస్తున్నాయి. సో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పుకోవాలంటే అందరి పేరెంట్స్ మధ్యలో సో అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చే అంటే వచ్చి తను ఏం అంత పెద్ద ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు అవినాష్కి, కానీ ఉన్నగే అట్లనే ఆడు ఫన్నీగా ఉండు, ఉన్న రోజులు ఉండు అన్నట్టు చెప్పిపోయింది. నాకు అనిపిస్తుంది అవినాష్లో డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం స్టాండ్ గట్టిగా తీసుకోవాలి. ఎక్కడ ఎవరి విషయంలో అన్యాయం జరుగుతున్నా ఏది చేస్తున్నా స్టాండ్ అనేది ఉండాలి ప్రతి మనిషికి, ప్రతి సిచ్యువేషన్లో. అది మన దాకా వస్తేనే తీసుకుందాం అన్నట్టు కాకుండా ఏ విషయంలో అయినా దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్ అనే స్టాండ్ తీసుకోవాలని ఉంటుంది. బట్ అక్కడ అవినాష్ తీసుకుంటలేడు అనిపిస్తుంది. ఏదైనా తన దాకా వస్తే కానీ తను రియాక్ట్ కాడు. ఆల్మోస్ట్ ఎవరైనా అంతే, కానీ బట్ అట్లీస్ట్ తప్పు రైట్ అని కొద్దిగా గట్టిగా స్టాండ్ తీసుకునేట్టు ఉండాలి. సో తేజ ఈ వీక్లో పాపం లాస్ట్ వీక్ యష్మిని నామినేట్ చేసి అక్కడ ఆయన పెట్టిన పాయింట్స్ బాగున్నాయి. ఈ వీక్ వాళ్ళ మదర్ రారని చెప్పడం కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుండే ఎవరు వచ్చినా. సో అట్ లాస్ట్ వాళ్ళని పంపిస్తారు అనుకుంటా, పంపించకుండా ఉండరు కానీ. సో అలా అయిపోద్ది. సో సో అవినాష్ అలా అయిపోయింది. సో రోహిణిది కూడా వాళ్ళ మదర్ వచ్చారు, తప్ప చెప్పారు, ఇన్పుట్స్ బాగానే ఇచ్చారు. నువ్వు ఉండేది కరెక్టే చేస్తున్నావు, అవినాష్ వీళ్ళతోనే ఉండు, వాళ్ళ జోలికి వెళ్ళకు, నెగిటివ్స్ వస్తావు అని చెప్పింది. దట్ ఈస్ గుడ్. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి కూడా అదే చెప్పింది. నిఖిల్ మదర్ అయితే ఖుద్దు వాళ్ళ క్లాంట్, వాళ్ళ నలుగురు ఏదైతే ఉన్నారో యష్మి, ప్రేరణ, వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండు, వాళ్ళ జోలికి వెళ్ళకు, వాళ్ళ దగ్గర రానియకు, గౌతమ్తో గొడవలు పెట్టుకోకు, యష్మికి గౌతమ్ మధ్యలో నువ్వెందుకు దూరుతావు, నీకు దాకా వస్తేనే నువ్వు పట్టించుకో, గౌతమ్తో ఎందుకు అనవసరంగా చేసుకొని నెగిటివ్ అవుతున్నావు అని మొత్తం డైరెక్ట్గా పేర్లతో సహా చెప్పేసింది వాళ్ళ అమ్మ అయితే. మరి అంత ఇదిగా నెగిటివ్ అవుతున్నప్పుడు ఇక మరి నిఖిల్ మా అమ్మ మాట పట్టుకొని మరి అవాయిడ్ చేస్తున్నట్టే ఉన్నాడు క్లియర్గా. యష్మికి కూడా ఇక లోన్లీనెస్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు నిఖిల్ అండ చూసుకొని పృథ్వీ అండ చూసుకొని ఎగిరింది అంతగానో. ఇప్పుడు నిఖిల్ అండ పోయింది అనేసరికి ఈ నెక్స్ట్ 2-3 వీక్స్ ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి ఈ వీక్ ఏంటో నాకు యష్మిని తీసేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది, ట్రూలీ ఫ్యాక్ట్. ఎందుకంటే వల్ల నిఖిల్ గేమ్ చెడిపోతుంది. ఈవెన్ ఆ కన్నడ బ్యాచ్ వాళ్ళు కూడా ఈవెనే తీసేద్దామని చూస్తారేమో నిఖిల్ని ముందుకు వెళ్ళాలంటే, ఎందుకంటే ఆమె వల్ల నెగిటివ్ అవుతున్నాడు కాబట్టి. మరి ఆమె వెళ్తుందా, పృథ్వీ వెళ్తాడా, విష్ణు వెళ్తుందా చూడాలి. ముగ్గురులోనే గట్టిగా ఉంది, మరి ఎట్లయితుందని చూడాలి. సో పృథ్వీ మదర్ కూడా వచ్చారు, తను కూడా బాగానే చెప్పారు, అన్ని స్టాండ్ తీసుకో, అనవసరం గొడవలకు వెళ్ళకు అవి అని. బట్ ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తాడో చూడాలి. కమింగ్ టు ప్రేరణ హస్బెండ్ వచ్చారు. సో ఆయనది కూడా సింపుల్గా నడిచింది. తను కూడా బాగానే చెప్పాడు ఇన్పుట్స్, కొన్ని ఎక్కువగా సాగదీయకు అని చెప్పి నీట్గానే మంచిగానే చెప్పాడు. సో వీళ్ళని అవాయిడ్ చేయడం అలాంటి ఏం చెప్పలేదు కానీ, బట్ జాగ్రత్తగా నేను స్టాండ్ తీసుకున్నాడు. గౌతమ్ వాళ్ళ అన్న అయితే బాగానే చెప్పాడు. వాళ్ళకి ఆల్రెడీ ఇన్పుట్స్ వచ్చేసినాయి, ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా ఆడమని. గ్యాంగ్ ఆడరు, సో ఇక గ్యాంగ్ టాస్క్లు ఉండవు వాళ్ళకి, గ్రూప్ గేమ్స్ ఆడరు, ఇండివిజువల్గానే ఆడతారు. నువ్వు కూడా ఇండివిజువల్ ఎలా ఉంటున్నావు అలాగే ఉండు. సో వేరే ఇంకేదైనా ప్లాన్ చేసుకునేటట్టు చూడు, కానీ స్టాండ్ మాత్రం తీసుకో అన్నట్టు చెప్పాడు. గౌతమ్ మీద ఒక్కటే హోప్స్ ఉన్నాయి కొంచెం, ఎందుకంటే ఆయన కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు నలుగురికి కలిపి కానీ. సో అందుకోసం గౌతమ్ మీదనే ఎక్కువ హోప్స్ ఉన్నట్టున్నాయి ఫైనల్ తీసుకురావడానికి. సో గౌతమ్ అదే స్ట్రాంగ్గా ఆడితే సో డెఫినెట్లీ హీ విల్ విన్ ద ఫైనల్ రేస్. సో అది గౌతమ్ది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అవినాష్ అయిపోయి ఇంకా మన తేజ ఒక్కటే మిగిలిపోయాడు. మరి రేపు వస్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. వాళ్ళ అమ్మని బిగ్ బాస్లో తీసుకురావడం అది ఒక పెద్ద కళలాగా ఉంది. సో లాస్ట్కు ఇంకా విష్ణుది వస్తే విష్ణు ఫాదర్ మరి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ విడిపోవడము, తర్వాత ఈ మధ్య కలవడము, మదర్ చనిపోయినా కొంచెం చూసుకోవడము, ఆయన వచ్చి మరి బాగానే ఇన్పుట్స్ ఇచ్చాడు. కానీ విష్ణు మాత్రం తన పిచ్చితనం అట్లనే ఉంది. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాడు వాళ్ళ డాడీ. ఆయన నాకు కనెక్షన్ ఉన్నప్పుడు నేనేం చేయలేను, డ్రాప్ చేసుకోలేను కదా అనే ఫీలింగ్ అది ఇదని ఏదో చెప్తుంది. మరి ఎంతవరకు తీసుకొని ముందుకు వెళ్తుందో చూడాలి, లేదా డ్రాప్ అయిపోయేటట్టే ఉంది చూస్తుంటే. మరి
విష్ణు పరిస్థితి అది. సో ఇంకా నబిల్ మదర్ వచ్చారు. నబిల్కి అంత పెద్ద ఇన్పుట్స్ ఏం రాలేదు, కానీ సో మ్యాచ్ గేమ్ అలాగే ఆడు అన్నట్టు చెప్పిపోయారు, న్యూట్రల్గా ఉండని. సో నబిల్ ఇక అదే కంటిన్యూ చేస్తాడేమో. సో అంతకుమించి నబిల్కి పాజిటివ్ ఏం లేదు, నెగిటివ్గా ఉండేది ఏం లేదు. అలాగే న్యూట్రల్గా ఉన్న మూవ్ ఆన్ అయిపోతాడు టాప్ 5లోకి. మరి చూడాలి ఫైనల్ రేస్లో ఎవరు ఎంతగానో ఫైట్ చేస్తారో. సో మొత్తానికి అందరికంటే బ్యాడ్గా ఎఫెక్ట్ అయిందంటే యష్మియే. ఇక వాళ్ళ ఫాదర్ వచ్చి కొంత కన్విన్స్ చేసినా ఆ నెగిటివ్ అలాగే ఉండిపోయింది యష్మికి. సో ఎందుకంటే కొద్దిగా నిఖిల్ మమ్మనే యష్మితో దూరంగా ఉండు, ప్రేమతో దూరంగా ఉండు అని క్లియర్గా చెప్తున్నప్పుడు, అంటే పడతలు ఆమె వల్ల నెగిటివ్ అవుతున్నవారు నువ్వు అనే కదా మీనింగ్. సో ఇండైరెక్ట్గా యష్మికే ఎఫెక్ట్ బాగా పడ్డది ఈసారి ఈ పేరెంట్స్ వీక్. మనం చూడాలి ఎవరు వెళ్తారు ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న దాంట్లో. నాకు తెలిసి ఈ ప్రేరణ, యష్మి, పృథ్వీ, విష్ణు ఈ ముగ్గురు మధ్యలో నడుస్తుంది. మరి పృథ్వీని తీసేస్తే నేను కూడా వెళ్ళిపోతా ఉంటుందో విష్ణు, చూడాలి మరి. సో నాకు తెలిసి గౌతమ్ వర్సెస్ నిఖిల్ నడుస్తుందేమో అనిపిస్తుంది ఫైనల్ రేస్లో. చూడాలి ఎట్లా వెళ్తుందో. యా, దట్స్ ఆల్ గైస్. కీప్ వాచింగ్ మై ఛానల్ కైండ్లీ.